అమ్మాయిలు హీరోయిన్లు ఏ బట్టలు పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనిపించాల్సి వస్తమ్మా. ఏమనుకోవద్దు హీరోయిన్లు అందరూ. హాయ్ ఫ్రెండ్స్, మీరు తమిళలో చూశారు కదా. అసలు తప్పేముంది? శివాజీ గారు కరెక్ట్గానే చెప్పారు. తప్పేముంది అందులో? మీరు ఇన్స్టాగ్రామ్లో ఏ ఫోటోలు చూసుకున్నా కానీ, అదేవిధంగా ఫేస్బుక్లో చూసుకున్నా, ఇన్స్టాగ్రామ్లో చూసుకున్నా కానీ ఎక్కడైనా ప్రాపర్గా ఉన్నారా లేదా? నేను అసలు ఓవరాల్గా ఒక ఆస్పెక్ట్లో చెప్పేది ఏంటంటే, ఎప్పుడైనా సరే మనం పూర్వకాలం చూసుకున్నట్లయితే, ఎప్పుడైతే బ్లాక్ అండ్ వైట్ రోజుల్లో ఎవరైనా సరే, లేడీస్ అనేవాళ్ళు ఎవరైనా సరే, అప్పటి నుంచి ఎప్పుడైతే ఒక ఎరా ఏదైతే ఉందో, ఆదిత్య అగర్వాల్ గారు కానీ, తర్వాత వచ్చిన కొంత టైం పీరియడ్లో కానీ అందరూ కూడా పద్ధతిగానే ఉన్నారు, అందరూ కూడా చాలా చక్కగానే ఉన్నారు. తర్వాత గ్రాడ్యువల్గా ఏమవుతుందంటే ఇలా ఓవర్ అవుతుంది. శివాజీ గారు అన్నట్టు కరెక్టే, కానీ శివాజీ గారు చెప్పే విధానంలో కొంత ఆ వర్డ్స్ యూజ్ చేయడం అనేది నేనే అంగీకరించను. ఓకేనా? నేనే అంగీకరించను. బట్ శివాజీ గారు ఆ 2-3 కాంట్రవర్షియల్ మాటలు మాట్లాడటం అనేది రియల్లీ ఇన్అప్రోప్రియేట్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. నేను చెప్తున్నాను, అందులో తప్పలేదు. బట్ ఆయన చెప్పిన ఓవరాల్ యూనివర్సల్ ఆస్పెక్ట్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా నిజం. దీని మీద చాలామంది ఇన్స్టాగ్రామ్లో చాలామంది సింగర్స్ కానీ, లేదంటే సెలబ్రిటీస్ కానీ విపరీతంగా రియాక్ట్ అవ్వటం అనేది అంత పెద్ద గొప్ప విషయం ఏదో అనుకుంటున్నారు. దీని గురించి కాన్స్టిట్యూషన్లో ఉన్న లాస్ కానీ, లేదంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ, ఇవన్నీ బాగా ఏదైతే కాన్స్టిట్యూషన్లో ఏవైతే ఉన్నాయో ఆర్టికల్స్ ఇవన్నీ తీసుకొచ్చి బయటికి పెడతాం అనేది పెద్ద ఏదో గొప్ప అనుకుంటున్నారు. బట్ అది కాదు. కాన్స్టిట్యూషన్లో ఏదుంటే అది నమ్మేటివేనా, ఏదుంటే అది చేసేటివేనా? అది ఉంది. ఆ రూల్ పాటించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా బయట? పోనీ సరే, రూల్స్ ఉన్నాయి, రూల్స్ తగ్గట్టుగా ఎవరైనా పాటిస్తున్నారా? లేదు కదా. రూల్స్ పాటించేవాళ్ళు ఆయన పాటించారు కాబట్టి, ఆయన తగ్గట్టుగా చెప్తున్నారు కాబట్టి పాటించమని చెప్తున్నారు. కాన్స్టిట్యూషన్లో ఏవైతే ఉందో ఈక్వాలిటీ అనేది, జెండర్ ఈక్వాలిటీ అనేది ఏదైతే ఉందో, ప్రతి ఒక్కరికి అదే రెస్పెక్ట్ ఉమెన్ అని చెప్పేసి, ఉమెన్ రైట్స్ అని చెప్పేసి, రెస్పెక్ట్ ఉమెన్ అని చెప్పేసి ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి దానికి తగ్గట్టుగా నేను మాట్లాడే ఎక్కడ కూడా ఆయన ఏం తప్పుగా చెప్పలేదు కదా. బట్ 2-3 వర్డ్స్ అనేవి ఇన్అప్రోప్రియేట్గా వాడారు. దానికి తగ్గట్టుగా మనం మాట్లాడతాం అనేది తప్పు లేదు. బట్ యూనివర్సల్గా ఆయన కరెక్ట్గానే చెప్పారు. అమ్మాయిలు అనగా, ఆడవాళ్ళు అనగా ఎలా ఉండాలో అలా చెప్పారు. అలా ఉండాలి, దాన్ని స్వీకరించాలి, దాన్ని తగ్గట్టుగా ముందుకు వెళ్ళాలి. అంతేగాని పిచ్చిగా ఇలాగ సోషల్ మీడియా ఉందని చెప్పేసి ఎవరు ఒపీనియన్ వాళ్ళు షేర్ చేసుకుంటూ పోతే జనాలు ఎరిపప్పులా కనబడుతున్నాయని నాకు తెలియక అర్థం కాదు. ఏంటండి సమాజం ఎక్కడికి పోతుంది? ఆయన అంటంలో తప్పే లేదు. నేను చెప్తున్నాను, తప్పే లేదు. శివాజీ గారు 100% 100% చెప్పారు. 100% కరెక్ట్గా చెప్పారు. అందులో డౌట్ లేదు. నేను ఒప్పుకుంటున్నాను. ఎందుకంటే చూస్తుంటే చాలా నీచంగా ఉంది. ఫోటోలు చూస్తుంటే ఒక్కొక్క సెలబ్రిటీ, స్మాల్ ఆర్టిస్ట్ అయినా కానీ, అంటే జూనియర్ ఆర్టిస్ట్ కానీ, సీనియర్ ఆర్టిస్ట్ కానీ, ఏ ఆర్టిస్ట్ అయినా సరే, లేడీస్ అనగా, సెలబ్రిటీస్ అనగా, యాక్ట్రసెస్ అనగా ఎలా ఉంటున్నారు చెప్పండి. బాలీవుడ్ అంటే అది నీచమైంది, వదిలేయండి. టాలీవుడ్ వాళ్ళకి ఏమైంది చెప్పండి? టాలీవుడ్ వాళ్ళకి తెలుగు వాళ్ళకి ఏమైంది? మిగతా లాంగ్వేజ్ వాళ్ళకి మనకు అనవసరం. సగం మంది బాలీవుడ్ని చూసి చెడిపోయిన వాళ్ళు ఉన్నారు. బట్ బాలీవుడ్ గురించి నాకు సంబంధం లేదు. టాలీవుడ్కి ఏమైంది? పద్ధతిగా ఉండటానికి తప్పే ఉంది. శివాజీ గారు చెప్పింది ఏంటి? పద్ధతిగా ఉండమనేది కదా. పద్ధతిగా ఉండొద్దని ఏం చెప్పలేదుగా ఆయన. అందరూ తప్పే ఉంది. సెలబ్రిటీస్ ఇలా రియాక్ట్ అవ్వటం అనేది ఎంతవరకు న్యాయం చెప్పండి మీరు? నిజంగా ఈ ఒక్క మార్పుతో వచ్చినట్లేదు. డెఫినెట్గా చెప్తున్నాను, అందరూ సెట్ అయిపోతారు. శివాజీ గారు ఎలాగే ప్రమోట్ చేయగలిగితే ఈ మాటని యూనివర్సల్గా డెఫినెట్గా చెప్తున్నాను, ఎవరు ఎలా ఉండాలో అలా ఉంటారు. ప్రతి అమ్మాయి కూడా, ప్రతి లేడీ కూడా వాళ్ళ హద్దులు అనేవి ఉండాలి. దానికి తగ్గట్టుగా ఈక్వాలిటీ, ఇన్ఈక్వాలిటీ ఇలాంటివి తీసుకురాకూడదు మధ్యలో. ఇక్కడ తీసుకురావాల్సింది ఒకటి, అది కేవలం పద్ధతిగా ఉండటం. అవునా కాదా? శివాజీ గారు అందరూ తప్పే ఉన్నారు. ఆయన పద్ధతిగా ఉండండి, మంచిగా ఉంటుంది. మన ఎవరైతే ప్రీవియస్గా ఉన్నారో జనరేషన్, వాళ్ళు ఎలా ఉండేవారు? పద్ధతిగా ఉండేవాడు. అవునా కదా? పద్ధతిగా ఉండేవాళ్ళ కాదా? నేను మిమ్మల్ని అడుగుతున్నాను, పద్ధతిగా ఉండేవాళ్ళ కాదా? పద్ధతిగా ఉన్నారు కాబట్టి
అదైతే లెగసీ ఉందో, ఆ గౌరవం ఏదైతే ఉందో అది మనకి వాళ్ళ పిల్లలకి వచ్చింది కాబట్టి మనం సర్వే అవుతున్నాం. మనం ఏంటంటే వెస్ట్రన్ కల్చర్కి, యూరోపియన్ కల్చర్కి, ఈ బ్లడీ చైనా కల్చర్కి, జపాన్, కొరియా ఇలాంటి కల్చర్కి మీరు బాగా ఎడిక్ట్ అయిపోయి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే, సోషల్ మీడియా డిజిటల్ ప్లాట్ఫామ్స్లో ప్రవర్తిస్తే ఏమవుతుందంటే ఫేమస్ అయిపోతాం, పాపులారిటీ వచ్చేస్తుంది. సో దట్ ప్రతిదీ కూడా అద్భుతంగా ఉంటుంది అని అనుకుంటున్నారు. ఏంటో గొప్ప డిజిటల్ వరల్డ్ అనేది మీ జీవితాన్ని సర్వనాశనం చేసేదాకా వదలదు. ఎందుకంటే ఈ ఏదైతే డిజిటల్ మీడియా ఉందో అది రికార్డెడ్. ఇప్పుడు నేను చేస్తున్న వీడియో కూడా రికార్డెడే. సో అది ఇందులో తప్పులు చేసే వాళ్ళకి వెంటాడుతుంది, తప్పులు చేయని వాళ్ళకి నాలాగా పాజిటివ్గా కరెక్ట్గా ఉన్న వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు డిజిటల్ మీడియా ద్వారా. డిజిటల్ మీడియా అనేది ఒక డెఫినెట్లీ ఒక ప్రాపర్గా, ఒక కరెక్ట్గా, ఒక పాజిటివ్గా మనం వాడుకోగలిగితే ఆ పాజిటివ్ అనేది మల్టిప్లై అవుతుంది, మనకే రిప్లికేట్ అవుతుంది, మనకే తిరిగి వస్తుంది. ప్రతి ఒక్కరికి అది ఏదైతే ఉందో పాజిటివ్నెస్ అనేది పాజిటివ్గా స్ప్రెడ్ అవుతుంది. దీనికి తగ్గట్టుగా మీరు చర్యలు చేయండి. అంతేగాని ఇలాగ నెగిటివ్గా కామెంట్స్ చేయడం అనేది సెలబ్రిటీస్ అయినా సరే, సెలబ్రిటీస్కి అసలు ఉంది అసలు మినిమం. ఆయన ఏమీ ఏంటిది డిగ్నిటీతో లేకుండా ఏం మాట్లాడలేదు, డిగ్నిటీతోనే మాట్లాడారు. పద్ధతిగా ఉండండి అమ్మా అని చెప్పాను అంతే. అందులో తప్పే ఉంది, నాకు తెలియక అర్థం కాదు. ఇప్పుడు నేను చెప్తాను, నాకు చాలా సంతోషంగా ఉంది ఈ మాట ద్వారా. నేను చెప్పడం ద్వారా కొంతమంది అయినా మారితే నిజంగా ఇన్స్టాగ్రామ్ రోత ఉండదు. ఇన్స్టాగ్రాము ఏదైతే ఇల్లీగల్, అంటే ఇల్లీగల్ కాదు, అసభ్యకరంగా అనేవి ఉండవు. అమ్మాయిలు అనేవాళ్ళు ఎలా ఉండాలి, పద్ధతిగా ఉండాలి. రేపు వాళ్ళ తల్లిలో అయితే ఇలాగే ఉంటారా? తప్పు కదా. నేను చెప్పి తప్పుగా తీసుకోవద్దు. ఎలా చెప్తున్నానంటే, ఎందుకంటే ఇప్పుడు మన పూర్వీకులు ఎలా ఉండేవారో అలాగే ఇప్పుడు వాళ్ళు కూడా ఉంటే, అబ్బాయిలైనా సరే అమ్మాయిలైనా సరే పద్ధతిగా ఉంటే ఫ్యూచర్లో పుట్టే వాళ్ళు కూడా తర్వాత జనరేషన్స్ వాళ్ళు కూడా ఒక పద్ధతిని ఇచ్చిన వాళ్ళు అవుతాం. నేను అది చెప్తున్నాను, ఆ పాయింట్ చెప్తున్నాను. ఈ పాయింట్ మెన్షన్ చేసుకోండి మీరు. ఇప్పుడు ప్రజెంట్ యూత్ ఏమైపోయిందంటే వెస్ట్రన్ కల్చర్కి, యూరోపియన్ కల్చర్కి బాగా అలవాటు అయిపోయి చలవిడి అంతే, మనం ఏం చేయలేం, ఏదో ఫ్యాషన్ అనుకుంటున్నాను ప్రతి ఒక్కళ్ళు, ప్రతి యూత్ కూడా పద్ధతిగా కప్పుకొని వెళ్తే అదేదో అనుకుంటున్నారు అంతే. ఫ్యాషన్ కాదు, స్టైల్ కాదు. బయట వాళ్ళు మనం చూసే విధానం అనేది పాజిటివ్గా ఉండాలి. ఏంటి పాజిటివ్? ఎవరికి చెప్తారు? ఎవడి జీవితం వాడిది, ఎండ్ ఆఫ్ ది డే ఎవడ సంపాదన వాడిది, ఎవడి పని వాడిది, ఎవడికి ఉండే కష్టాలు ఆడుకుంటాయి, ఎవడికి ఉండే ఎంజాయ్మెంట్ ఆడుకుంటుంది. దానికి తగ్గట్టుగా మనం తీసుకోవాలి, దానికి తగ్గట్టుగా మనం చర్యలు తీసుకోవాలి. నేను పాజిటివ్గా అని చెప్తున్నాను, నెగిటివ్గా ఏం చెప్పట్లేదు కదా. పాజిటివిటీ అనేది ప్రతి ఒక్కళ్ళు తీసుకోవాల్సింది. ఆయన చెప్పింది అందులో 2-3 పదాలు అనేవి నాకు కూడా నచ్చలేదు, నేను చెప్తున్నాను కదా. ఆ పాయింట్అవుట్ చేసి మీకు చెప్పండి, అంతేగాని మొత్తం ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ మొత్తమే బూతు. ఉమెన్స్కి రెస్పెక్ట్ ఎవరా, ఏంటిది, ఏంటి అసలు, ఏంటి సోషల్ మీడియాలో మీకు ఏం సెన్స్ ఉందో అసలు నాకు తెలియక అర్థం కాదు. కామెంట్ చేసేవాళ్ళకి గుడ్డోళ్ళే, వీడియో ట్వీట్ పెట్టేవాళ్ళు, వీడియో చేసేవాళ్ళు కూడా గుడ్డోళ్ళేనా నాకు తెలియక అర్థం కాదు. మళ్ళీ నన్నేం నెగిటివ్గా తీసుకోవద్దు. నేను ఇక్కడ పాజిటివ్గా అని చెప్తున్నాను, సెంట్రిక్గా అని చెప్తున్నాను, న్యూట్రల్గా అని చెప్తున్నాను. ఒకవైపే నేనేం ఉండట్లేదు. శివాజీ గారు అన్న మాటలో 100% 100% కరెక్టు, అందులో డౌటే లేదు. ఇది నేను చెప్తున్న మాట, నా మనసులో కూడా ఇదే ఉంది. ఎందుకంటే మీరు చూసుకున్నట్లు ఏ వెబ్సైట్ ఓపెన్ చేసుకున్నా, ఏ వీడియో ఓపెన్ చేసుకున్నా సెలబ్రిటీస్ యొక్క ఆ వీడియోస్, ఏ జనరేటెడ్ వీడియోస్ కూడా, ఎందుకు ఇలాంటివి చేయటం వల్లే ఏ జనరేటెడ్ వీడియోస్ అనేవి వస్తున్నాయి. మళ్ళీ దాంట్లో మీద కేసులు వేసుకుంటాం. వీటి గురించి మాట్లాడరు. పవన్ కళ్యాణ్ గారు కేసు వేసారు తెలుసా మీకు ఢిల్లీలో, ఎన్టీఆర్ గారు కూడా ఢిల్లీలో కేసు వేసారు తెలుసా మీకు, అబౌట్ ఏ రిలేటెడ్ వీడియోస్ చేస్తున్నారని చెప్పేసి ఇన్అప్రోప్రియేట్గా బూతులు మాట్లాడుతూ తప్పుగా వీడియో ప్రజెంటేషన్ చేస్తున్నారని చెప్పేసి. హీరోయిన్స్ మీద కూడా జరుగుతుంది. వాళ్ళు కూడా, శ్రీలీల గారు కూడా నేను పోస్ట్ చూశాను మ్యాటర్ రాసి, కీర్తి సురేష్ గారు కూడా చెప్పారు. ఇంత చేస్తున్నప్పుడు మీరు ఏం ఆలోచిస్తున్నారు నాకు అర్థం కాదు. శివాజీ గారికి సపోర్ట్ చేయకుండా వీళ్ళందరికీ సపోర్ట్ చేస్తున్నారు నాకు తెలియక అర్థం కాదు. నేను మామూలుగా అడుగుతున్నాను. మంచి చెడు మీకు తెలీదా? డిజిటల్ ప్రపంచంలో ఎవడు చెప్తే ఆడే హీరో, ఎవడు చెప్తే ఆడే నిజమా? ఎందుకు ఇంకా మన పేరెంట్స్ మనకి ఏం నేర్పినట్టు డిజిటల్ మీడియాలో ఎవరు నేర్పితే ఆడేనా మీకు? ఇప్పుడు నేను సరదా చెప్తున్నాను, నీకు సీరియస్గా తీసుకోవద్దు. మందు తాగురా అన్నవాడికి మంచి ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్ట ఇతను ఇచ్చేవాడును తీసుకునేవాడు ఇద్దరు మంచి వ్యక్తులు అవుతారా?
మందు తాగద్దు, మంచిగా మాట్లాడు, మంచిగా ఉండు, మంచి ప్రవర్తనతో ఉండు, మంచి బుద్ధితో ఉండు, మంచిగా చదువుకో, మంచిగా ఉద్యోగం చేసుకో, మంచిగా వ్యాపారం చేసుకో అని చెప్పేవాడును తీసుకునేవాడు మంచోళ్ళ? ఎవరు మంచోళ్ళు మీరే చెప్పండి. ఈ విషయం కామెంట్ చేయండి. ఇప్పుడు ఏదైతే చెప్పానో ఒక సెంటెన్స్ అది మీరు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. శివాజీ గారు చెప్పింది ఇదే, మంచే చెప్పారు. మంచిగా ఉండండి, హ్యాపీగా ఉండండి, అప్పుడు ఎక్కడా కూడా ఎటువంటి చర్యలు కూడా మీ పట్ల జరగవు అని చెప్పాను. అందులో తప్పేముంది నాకు తెలియక అర్థం కదా. ఆడపిల్ల అంటే ఆడపిల్లలాగే ఉండాలి. బయటకు వచ్చి ఉద్యోగం చేసుకోండి మంచిగా, అందులో ఏముందని ఎవడేమంటలేదు కదా. ఇంట్లో కుక్కిన పిల్ల పడేసి ఉండాలని ఎవడు అంటలేదుగా. చెప్పండి. చక్కగా బయటకు వచ్చి ఉద్యోగం చేసుకోండి, హ్యాపీగా వ్యాపారం చేసుకోండి, అందరితో పాటు సరదాగా ఉండండి, తప్పే లేదు. డ్రెస్సింగ్ స్టైల్లో ఆయన చెప్పింది ఏదైతే ఉందో ఒక కోడ్ అనేది పూర్వం నుంచి వస్తుంది. అది దానికి తగ్గట్టుగానే ఇప్పుడు కూడా ఉండాలి. నెక్స్ట్ జనరేషన్స్ కూడా అదే ఇవ్వాలి. చిరిగిపోయిన బట్టలు ఇస్తారు నెక్స్ట్ జనరేషన్స్కి. చెప్పండి, ఆయన చెప్పిన దాంట్లో అదేనా ఉంది? లేదు కదా. మంచిగా ఉండండి, సాంప్రదాయంగా ఉండండి, హ్యాపీగా ఉండండి, నెక్స్ట్ జనరేషన్స్కి దీనికి తగ్గట్టుగా ఇవ్వండి, అది పాస్ చేయండి. అది మీరందరూ డిజిటల్ ప్రపంచంలో ఉండటం వల్ల వచ్చే నెక్స్ట్ జనరేషన్కి మీరు ఇచ్చేది కేవలం బూతు అంతే. ఇది నేను చెప్పేదే వాస్తవం. దీన్ని మీరు ఎలా తీసుకుంటారో నాకు తెలియదు. ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే మంచిగా మాట్లాడండి, మంచిగా ఉండండి, మంచిగా ప్రవర్తించండి, ఒకరొకరు హెల్ప్ చేయండి. నెగిటివ్ వీడియోస్ చేస్తే నెగిటివ్గా మాట్లాడితే వ్యూస్ వస్తాయి, చాలామంది అట్రాక్ట్ అవుతారు, అలా తయారవ్వాలని అనుకుంటారు. దానికి తగ్గట్టుగానే సొసైటీలో అలాగే చేస్తాను మరి బయట, అవునా కదా. అదే మంచి చేయండి, మంచి చెప్పండి, ఒక్కడు రాడు, ఒక్కడు చేయడు. ఇక్కడ ఈ ప్రపంచంలో పాజిటివిటీ ఉంది, నెగిటివిటీ ఉంది. మీరు వెళ్ళే దారి అనేది ఎటువైపు ఉండాలో మీరే ఆలోచించుకోవాలి. అది డిజిటల్ మీడియాలో ఎవరో ఒక సెలబ్రిటీ నెంబర్ ఆఫ్ ఫాలోవర్స్ ఉండేసరికి వాళ్ళు చెప్పేదే కరెక్ట్ ఏమో అని అనుకుంటారు మీరు. కరెక్ట్ కాదు. శివాజీ గారు చెప్పింది 100% కరెక్టు. పద్ధతిగా ఉండమని చెప్పారు, అంతే, అంతమించి ఇంకేం లేదు. సో ఇది ఫ్రెండ్స్, ఓవరాల్గా శివాజీ గారు ఆయన తప్పేం లేదు, కరెక్ట్గానే మాట్లాడారు. ప్రతి ఆడపిల్లలు కూడా పద్ధతిగా ఉండాలి, మీ పని మీరు చేసుకోండి. ఈక్వాలిటీలో ఏదైతే ఉందో వర్క్ విషయంలో, ఆఫీస్ విషయంలో, జాబ్ విషయంలో, బిజినెస్ విషయంలో, అందరితోటి కమ్యూనికేటివ్ వేలో మాట్లాడటం విషయంలో ఈక్వల్గా ఉండండి, తప్పే లేదు. ఓకేనా. అది నేను జనరల్గా ప్రతి ఒక్కళ్ళు యూత్ నా ఫ్రెండ్స్లోంచి వస్తున్నాను, ఎవరు సరిగ్గా ఉండరు, ఇన్అప్రోప్రియేట్గా మాట్లాడుతూ ఉంటారు, ఇన్అప్రోప్రియేట్గా బిహేవ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఇన్సల్ట్ చెప్పినా అదే చేస్తారంటే అదే వాళ్ళ మైండ్ సెట్, వాళ్ళ సైకాలజీ, వాళ్ళ బిహేవియర్ మీలో కూడా కనబడుతుంది కామెంట్ చేసేవాళ్ళ దాంట్లో. అందుకే నేను ఇప్పుడు కొన్ని కామెంట్స్ చూసి ట్వీట్స్ చూసి వచ్చి మాట్లాడుతున్నాను అనమాట. నాకు చాలా బాధాకరంగా ఉంది. కలికాలం అంటే ఇదే అనమాట. కలికాలం బాగా వ్యాపించింది. అది బేసికల్గా ఏంటంటే మీ తప్పు నా తప్పు కాదు, కలికాలం వచ్చేసింది. అది కలికాలం ప్రభావం వల్ల ఆయన మంచి చెప్పినా చెడే అవుతుంది. సో దానికి తగ్గట్టుగా అందరూ కూడా ఏకమైపోయి మంచిని తొక్కేస్తున్నారు. ఇప్పుడు నేను చేసిన వీడియో కూడా నాకే తిరిగి నెగిటివ్ కామెంట్స్ పెడతా చూడండి. అది శబాష్ బేటా నువ్వు బాగా చెప్పావు అని ఒక్కడు కూడా కామెంట్ చేయండి. నాకు తెలిసి ఏమో తెలియదు, నాకు కూడా అసలు వీడియో వెళ్తుందో లేదో కూడా తెలియదు. అది పరిస్థితి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా కలికాలం ఎఫెక్ట్. నేను వీడియో చేయడం కూడా వేస్ట్ ఏమో నాకు తెలియక అర్థం కాదు, చెప్తున్నాను మామూలుగా. ఎందుకంటే కలికాలం పవర్ అనేది నెగిటివ్, డార్క్, ఆ స్పేస్ అనేది, ఆ పవర్ అనేది పాజిటివిటీకి లేదు. అలాంటి పాజిటివ్ పీపుల్కి లేదు. మీరు చెప్పింది మేము చెయ్యాలన్నట్టుగా, మేము వినాలన్నట్టుగా తయారైపోయింది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, పాజిటివ్ పీపుల్ ఎప్పుడు కూడా నెగిటివ్ వైపుకి వెళ్ళరు. వాళ్ళ మాట వినరు, వాళ్ళు అసలు పట్టించుకోరు కూడా. మా పని మాదే, అంతే. సో పాజిటివ్గా ఉన్న వాళ్ళకి ఇది ఒక మోరల్ సపోర్ట్ కింద, మోరల్ పవర్ కింద మీకు అందించాలనుకుంటున్నాను. ఎవరైతే పాజిటివ్ పీపుల్ ఉన్నారో మీకు నెగిటివ్ వాళ్ళని పట్టించుకోవద్దు, వదిలేండి, వాళ్ళ పాపనాలు పోతారు, వదిలేసేయండి. కానీ శివాజీ గారు చెప్పిన మాట 100% 100%. తెలుగు అమ్మాయిలు ఎవరైనా ఉంటే తప్పకుండా ఇది ఫాలో అయితే శివాజీ గారు చెప్పినట్టు మీకు ఫ్యూచర్లో సినిమా ఆఫర్లు, అంటే సినిమా అంటే మీకు తెలిసిందే ఓ రకమైన ఉంటుంది, దానికి ఆఫర్స్ రావాలంటే ఈ విధంగానే ఉంటుంది. బట్ అవన్నీ కూడా మీరు చేస్తే ఎండ్ ఆఫ్ ది డే మిమ్మల్ని మీరు చంపుకున్నట్టే.
సినిమాలు మానేని ఎందుకు మీకు సినిమాలు మరి ఇలా అంటే కూడా తప్పు అనుకుంటారు. సరే సినిమాలు చేయండి తప్పులేదు, జాబ్ కానీ బిజినెస్ కానీ ఇవి కూడా చేసుకోండి, నేనైతే ఏం అనట్లేదు. బట్ నెక్స్ట్ జన్ మన మదర్స్ ఎలా ఉన్నారో, మన గ్రాండ్ మదర్స్ ఎలా ఉన్నారో, మన పూర్వీకులు సావిత్రి గారు కానీ, శ్రీదేవి గారు కానీ, సౌందర్య గారు కానీ, వీళ్ళందరూ కూడా ఎలాగ ఉండేవారు, బ్యూటిఫుల్గా మంచి నేచురల్గా డ్రెస్సింగ్ స్టైల్ ఉండేది, ట్రెడిషనల్కి తగ్గట్టుగా, కల్చరల్ తగ్గట్టుగా అలా ఉన్నారు. కాబట్టి వాళ్ళు నేను ఇప్పటికీ కూడా వీళ్ళని తలుచుకుంటున్నాను, వీళ్ళని స్మరిస్తున్నాను. వాళ్ళందరూ కూడా నాకు గ్రేట్ ఇన్స్పిరేషన్. నేను మిగతా వాళ్ళు కూడా ఇదే చెప్తూ ఉంటాను, మా ఫ్రెండ్స్ కూడా ఇదే చెప్తాను, వీళ్ళు అసలైన వాళ్ళు, లేడీస్ అంటే ఎలా ఉండాలి, ఇప్పుడున్న వాళ్ళు కాదు, వెస్ట్రన్ కల్చర్కి అలవాటు పడిపోయి అలా తయారైపోయి మనం ఏం చేయలేమని చెప్పేసి చెప్తూ ఉంటాను. బట్ వాళ్ళు కూడా ఈ చివరి నుంచి వదిలేసే టైపు, బొక్కలే అనుకునే టైప్ అనమాట. అంత మించి ఇంకేం లేదు. సో ఫ్రెండ్స్, సో ఎవరైనా లేడీస్ ఉంటే వాళ్ళకు కూడా చెప్పండి, గుడ్ డ్రెస్సింగ్ స్టైల్ అనేది మీ ఓన్గా కానీ, మీ పర్సనల్గా కానీ, మీ ప్రొఫెషనల్గా కానీ అది మీకు అదేంటిది ఒక వెయిటేజ్ అనేది అందించాలి. ఏది రెస్పెక్ట్ఫుల్గా, హంబుల్ఫుల్గా ఏదో ఉండాలి. కొన్ని ఇంగ్లీష్ పదాలు ఉంటాయి, ఇంగ్లీష్ పదాలు అనగా తెలుగు పదాలు మంచి అద్భుతంగా, అంటే మంచి సాంప్రదాయనిలాగా, మంచి సాంప్రదాయంగా ఉండాలి. ఇది లక్షణం అంటే, మంచి లక్షణం అంటే. సో అది ఓవరాల్గా సినిమా వాళ్ళ విషయంలో నేనేం చెప్పలేను. బట్ ఏంటంటే ఓవరాల్గా చెప్పేది ఏంటంటే ఇది, ఏది పాజిటివ్ ఏది నెగిటివ్ అనేది మనం చెప్పలేము ఈ కలికాలంలో. అది కంప్లీట్లీ అన్ఆన్సరబుల్ కింద ఉండిపోతుంది అంతే. సో ఇది ఓవరాల్గా శివాజీ గారు చెప్పిన దానికి నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇచ్చానుకున్నాను. మీకేమనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. నా వరకు అయితే మటుకి పద్ధతిగా ఉండటం అనేది మంచిది, ఫ్యూచర్ జనరేషన్స్ కూడా అలా ఉండటం వల్ల మంచిది, చెడైతే కాదు. బీ హ్యాపీ, బీ హ్యాపీగా జీవించుతూ అనండి అంతే, అది మించి చెప్పినది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా శివాజీ గారికి సంబంధించిన వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా మంచి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బై బై.